మస్తు అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే బలరాం గల్లీ దగ్గర అయితే వచ్చేసాం అనమాట, చూసుకోవచ్చు. సో స్ట్రేట్ వెళ్తే మనకైతే హజారీ హోటల్ అనమాట లొకేషన్ వచ్చేసి. సో మనమైతే ఈ రోజు అయితే శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. పోయినటికి వీడియోలో అయితే మనకైతే మంచిగా ఉండే అనమాట. సో ఈ రోజు అయితే చాలా అప్డేట్ ఉంది, సో చూసుకున్నాము. సో వినాయకుడు వచ్చేసి హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 13 feet వెళ్తారన్న వాళ్ళు చెప్తున్నారు, చూసుకోవచ్చు. సో వినాయకుడికి అయితే మనకైతే 3 hands 6 hands ఇచ్చారు. సో కింద అయితే మనకైతే గరుడ మహారాజు, దాని మీద అయితే మన విష్ణుమూర్తి లాగా వినాయకుడు అనేది కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గజేంద్ర మోక్షం అన్నమాట ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఎవరికైనా తెలిసి ఉంటే అయితే కమెంట్ చేయండి, చూసుకోవచ్చు. క్రొకోడైల్. సో ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్, ఇక్కడ కూడా ఎలిఫెంట్. సో నెక్స్ట్ విగ్రహం చూసుకున్నాం. సో ఈ విగ్రహం ఇంచుమించు మనకు 15 feet వెళ్తుంది. విడత వచ్చేసి మనకు దాదాపు 10 to 11 ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే పికాక్ ఇచ్చారు, నెమలి. సో స్వామివారికి అయితే మనకైతే గ్రీన్ కలర్ ధోతి విత్ నైస్ ఫినిషింగ్. సో స్వామివారి ఫేస్ ఒక్కసారి చూసుకోండి. సో కిరీటంలో అయితే మనకైతే కృష్ణుడు ఇచ్చారు అన్న వాళ్ళు అయితే విత్ నైస్ ఫినిషింగ్ వర్క్. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి చాలా డిజైన్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే కలరింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ అన్నమాట అన్న వాళ్ళ దగ్గర. సో మనకైతే వినాయకుడు వచ్చేసి మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు విత్ 4 hands, లడ్డు చేయి కూడా ఉంది. సో పింక్ కలర్ ధోతి వేసారనమాట అన్న వాళ్ళైతే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయితే మనకైతే కాటుశ్యామ్ అన్నమాట. సో చూసుకోవచ్చు, కాటుశ్యామ్ అంటే అందరికీ తెలుసు, రాజస్థాన్ లో ఫేమస్ అన్నమాట. సో కాచిగూడలో కూడా టెంపుల్ ఉంటది. సో ఎవరన్నా తెలిసేది ఉంటే కమెంట్ చేయండి. సో విష్ణుమూర్తి అనేది మనకైతే విష్ణు భగవానుడు అయితే వరం ఇస్తాడు అనమాట కాటుశ్యామ్ కి, ఏదైనా కోరిక నెరవేరుస్తాడని. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పికాక్ ఇచ్చారు. సో ఇది అనేది కవర్ వేసేసారు డస్ట్ పడకుండా. సో ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ మోడల్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ, అది కూడా చూసుకున్నాం. సో స్వామివారు అయితే మనకైతే సిట్టింగ్ పొజిషన్ లో కాలు మీద కాలు వేసుకొని అయితే మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు. ధోతి వచ్చేసి అయితే మన దగ్గర అయితే గ్రీన్ కనబడుతుంది, చూసుకోవచ్చు, విత్ నైస్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. సో డిస్క్రిప్షన్ లో అయితే అన్న వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను, ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి. సో హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 15 to 16 ఉంటుంది. విడ్త్ వచ్చేసి మనకు దాదాపు 12 to 13 feet ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు రథం అన్నమాట ఇదైతే. సో రథం కాడ ఇక చూసుకోవచ్చు విత్ 2 horses. మళ్ళీ అక్కడ వచ్చేసి అయితే విశ్వకర్మ అన్నమాట. విశ్వకర్మ విత్ హార్స్ అన్నమాట, చూసుకోవచ్చు, దాని మీద కూర్చొని ఉన్నాడు. సో లాస్ట్ విగ్రహం మనకైతే ఈ షెడ్ లో అయితే చూసుకున్నాము, ఇది అనమాట. సో ముంబై స్టైల్లో మనకైతే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తారు ఈ విగ్రహం అయితే. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 12 to 13 feet ఉంటుంది. సో పక్కనైతే నంది. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, మనకైతే శివుడు బొంబం బోలే ఆశీర్వాదం ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో. సో మిగతాదంతా మనకైతే సూర్యప్రభల్. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.